ఇక కేంద్రం తెచ్చిన వక్ఫ్ సవరణ చట్టానికి వ్యతిరేకంగా పల్నాడు జిల్లా చిల్కూరుపేటలో ముస్లిం మైనార్టీలు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో పెద్ద సంఖ్యలో ముస్లింలు పాల్గొన్నారు. పట్టణంలోని ముఖ్య వీధులలో ఈ ర్యాలీ కొనసాగింది. అయితే మాజీ మంత్రి విడుదల రజని పాల్గొని సంఘీభావం ప్రకటించారు. ర్యాలీని టీడీపీ ముస్లిం కార్యకర్తలు అడ్డుకోవడంతో కాస్త ఉద్రిక్తత చోటు చేసుకుంది. అయితే దీంతో విడుదల రజని పోలీసులపై అసహనం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ముస్లింలు అధిక సంఖ్యలో పాల్గొని వక్ఫ్ బోర్డు సవరణ చట్టాన్ని వెనక్కు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కేంద్రం తెచ్చిన వక్ఫ్ సవరణ చట్టానికి వ్యతిరేకంగా పల్నాడు జిల్లా చిల్కలూరిపేటలో ముస్లిం మైనార్టీలు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో పెద్ద సంఖ్యలో ముస్లింలు పాల్గొన్నారు. అయితే పట్టణంలోని ముఖ్య వీధులలో ఈ ర్యాలీ కొనసాగింది. మాజీ మంత్రి విడుదల రజని పాల్గొని సంఘీభావం ప్రకటించారు. ర్యాలీని టీడీపీ ముస్లిం కార్యకర్తలు అడ్డుకోవడంతో కాస్త ఉద్రిక్తత చోటు చేసుకుంది. దీంతో విడుదల రజని పోలీసులపై అసహనం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ముస్లింలు అధిక సంఖ్యలో పాల్గొని వక్ఫ్ బోర్డు సవరణ చట్టాన్ని వెనక్కు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కేంద్రం తెచ్చిన వక్ఫ్ సవరణ చట్టానికి వ్యతిరేకంగా పల్నాడు జిల్లా చిల్కూరుపేటలో ముస్లిం మైనార్టీలు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో పెద్ద సంఖ్యలో ముస్లింలు పాల్గొన్నారు. పట్టణంలోని ముఖ్య వీధులలో ఈ ర్యాలీ కొనసాగింది. మాజీ మంత్రి విడుదల రజని పాల్గొని సంఘీభావం ప్రకటించారు. అయితే ర్యాలీని టీడీపీ ముస్లిం కార్యకర్తలు అడ్డుకోవడంతో కాస్త ఉద్రిక్తత చోటు చేసుకుంది. దీంతో విడుదల రజని పోలీసులపై అసహనం వ్యక్తం చేశారు. ఇక ఈ కార్యక్రమంలో ముస్లింలు అధిక సంఖ్యలో పాల్గొని వక్ఫ్ బోర్డు సవరణ చట్టాన్ని వెనక్కు తీసుకోవాలని డిమాండ్ చేశారు. రైట్గా ఇదే విషయానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి రమేష్ ఫోన్ ఇన్ ద్వారా అందిస్తారు. రమేష్, ప్రెసెంట్ అక్కడ సిచ్యువేషన్ ఎలా ఉంది రమేష్? ఎస్ సంజన, ఏదైతే మరి మాజీ మంత్రి విడుదల రజని ఏదైతే మరి ముస్లింస్ ఒక్కబొడ్డు కేంద్రం తీసుకొచ్చినటువంటి చట్టాన్ని కూడా వ్యతిరేకిస్తూ కూడా ఈ రోజు పట్టణంలో చిలకలూరుపేటలో హైవే పైన కూడా భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ భారీ ర్యాలీకి సంబంధించి కూడా ఆమె సంఘీభావం తెలిపేందుకు కూడా విడుదల రజని అక్కడికి చేరుకున్నారు. ఈ నేపథ్యంలోనే అక్కడ కొంత వాగ్వాదం చోటు చేసుకున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. విడుదల రజనీని అటు టీడీపీ నేతలు కొందరు ముస్లిం నేతలు కూడా అడ్డుకునే ప్రయత్నం అయితే జరిగినటువంటి పరిస్థితి కనపడుతుంది. ఏదైతే పట్టణానికి ఏదైతే మరి చిలకలూరుపేట పట్టణానికి చెందినటువంటి పఠాన్ సమాజ్ ఖాన్ సంబంధించినటువంటి తన అనుచరులు కూడా ఒక్కసారిగా కూడా మాజీ మంత్రి విడుదల రజని అడ్డుకున్నారు. అయితే ఈ నేపథ్యంలోనే అడ్డుకున్నటువంటి సమయంలో కూడా అటు విడుదల రజనీకి సంబంధించినటువంటి వర్గీయులు అదేవిధంగా టీడీపీకి సంబంధించినటువంటి వర్గీయుల మధ్య కూడా కొంతసేపు గందరగోళం నెలకొన్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఎటికేలకు కూడా ఆమె కొద్దిసేపు కూడా ముస్లిం సోదరులతో కూడా ఆమె ఆ ర్యాలీలు కూడా నడుచుకుంటూ కూడా కొనసాగించారు. అనంతరం కూడా ఆమె వెనుతిరిగి వెళ్లిపోయారు. అయితే వెనుతిరిగి
వెళ్ళిపోయినటువంటి సమయంలో కూడా ఏదైతే వైసీపీ తీసుకున్నటువంటి స్టాండ్ ని కూడా ఆమె స్పష్టంగా రాష్ట్ర ప్రజలకి తెలియజేశారు. సుప్రీంకోర్టులో ఇప్పటికే వక్ఫ్ బోర్డుకు సంబంధించినటువంటి చట్టాన్ని వ్యతిరేకిస్తూ సుప్రీంకోర్టులో మరి వైసీపీ దాఖలు చేసినటువంటి పిటిషన్ కూడా ఆమె ప్రజలకి వివరించారు. టీడీపీ ఏదైతే మరి వైసీపీ తీసుకున్నటువంటి స్టాండ్ ని అవలంబిస్తారా అంటూ కూడా ఆమె టీడీపీ కూటమి నేతలకు కూడా సవాల్ విసిరినటువంటి పరిస్థితి కనపడుతుంది. అయితే వక్ఫ్ బోర్డు చట్టాన్ని పూర్తిగా కేంద్రం దీన్ని పునరాలోచన చేయాలి, దీన్ని రద్దు చేయాలంటూ కూడా ఆమె డిమాండ్ చేసింది. ఏదైతే మరి ఇటీవల విడుదల రజని అనేక వ్యవహారాలకు సంబంధించి కూడా ఆమె పైన కూటమి సర్కారు కూడా కక్ష సాధింపుల చర్యల్లో భాగం కూడా ఇటీవల అనేక కేసులు బనాయించినటువంటి నేపథ్యంలో కూడా ఆమె ఎక్కడ కూడా వెనుదిరిగేది లేదు, ఎలాంటి కేసులు కూడా భయపడేది లేదంటూ కూడా ఆమె మాట్లాడుతున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఏది ఏమైనా ర్యాలీ నిర్వహిస్తున్నటువంటి సమయంలో అటు విడుదల రజని పాల్గొన్నటువంటి సమయంలో అటు టీడీపీ నేతలు అడ్డుకున్నటువంటి నేపథ్యంలో కొంతసేపు గందరగోళం నెలకొన్నటువంటి నేపథ్యంలో ఎట్టకేలకు ముగిసింది. అదేవిధంగా ఏదైతే మరి ముస్లిం సోదరులకు సంబంధించి కూడా అనేక రోజుల నుంచి కూడా కేంద్రం తీసుకొచ్చినటువంటి చట్టాన్ని వ్యతిరేకిస్తూ అటు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఉద్యమ కార్యాచరణ అయితే రూపొందిస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఏది ఏమైనా వక్ఫ్ బోర్డు చట్టాన్ని రద్దు చేయాలంటూ వైసీపీ డిమాండ్, అదేవిధంగా ముస్లిం నేతలు చేస్తున్నటువంటి ఈ ధర్నాలు కానీ రాస్తారోకులకు సంబంధించి కూడా కేంద్రం ఏ విధంగా మరి సానుకూలంగా ఆలోచన చేస్తుందని కూడా చూడాల్సినటువంటి పరిస్థితి కనపడుతుంది. సంజన. Right, Ramesh, thank you for the updates.